అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు చూసిన ఎప్పుడప్పుడు తిన్నాను వెయిటింగ్. ఫైనల్లీ ద డే ఈజ్ హ్యాపెన్. నా స్మార్ట్ సిటీ అందాలని చూసిన 5 రూపాయల భోజనం ఎట్లా అనిపిస్తుంది మీకు? క్వాలిటీ అంతా బాగానే ఉందా? మంచి భోజనం అందిస్తున్నారా ప్రభుత్వం? నార్మల్గా యావరేజ్. కడుపు నిండుతుంది కదా, కడుపు నిండా పెడుతున్నారా? మళ్ళీ 5 రూపాయలు ఇస్తే మళ్ళీ 5 రూపాయలు ఇస్తే మళ్ళీ అంటే లిమిటెడ్ గానే పెడుతున్నారు. ఓకే ఓకే, థ్యాంక్ యూ. అదే అన్న 5 రూపాయల భోజనం ఎట్లా అనిపిస్తుంది? 5 రూపాయల భోజనము చాలా వరకు మేలు అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఇప్పుడు 5 రూపాయలు అంటే ఎవరైనా సహజంగా ఇస్తారు, ఎవరైనా అడిగినా కానీ. 100, 50 ఇవ్వాలంటే ఎవరు ఇరు కదా, తినలేరు. లేబర్కి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా భోజనం కూడా బాగానే ఉంది. సాంబారు, చట్నీ, పెరుగు, ఫిల్టర్ నీళ్లు అన్నీ బాగానే ఉన్నాయి. పర్లా ఫ్యాను అంతా టోటల్గా ఒక భద్రంగానే ఉంది. ఇబ్బంది లేబర్కి బాగుంటుంది. ఆటో వల్ల మేము కూడా అందరం తింటున్నాము. ఇదివరకు అయితే మేము 100 రూపాయలు 90 రూపాయలు పెట్టాలి. ఏరే ఊరు నుంచి వచ్చి నంద్యాలలో ఆటో తోలుతుంటాం కదా, తినాలంటే 50 రూపాయలు పడుతుంది. ఇప్పుడు అట్లా లేకుండా మా ఆటో పిల్లలు కూడా 5 రూపాయలు బాగానే, అదే 10 రూపాయలు కడుపు నిండిపోతుంది. 2 ప్లేట్లు అయిపోయి బాగానే ఉంది, ఇబ్బంది లేదు. ఫుడ్ కూడా బాగానే ఉంది, మంచి రైస్, క్వాలిటీ బాగానే ఉంది. రైస్ కూడా బాగానే ఉంది. వాస్తవానికి అయితే అన్ని ఐటమ్స్ బాగున్నాయని ఫుడ్ కూడా తొందరగా అయిపోతుంది. ఐటమ్స్ అన్ని బాగున్నాయి కాబట్టి సరిగా అందరికి అందదు, టైం లోపల అయిపోతుంది. ఆ టైం పెట్టినారు కదా, ఆ టైం లోపల ఎంత మందికి వస్తే అంత మందికి అందుతుంది. ఇబ్బంది అవుతుంది. ఎంత మందికి అందాల్సిన అంత మందికి అవుతుంది. తర్వాత అందరినప్పుడు నిరాశగా వెళ్ళిపోతారు. ఆ టైం లోపల రావాలి కదా ఖచ్చితంగా. భోజనం టైం లోపల వస్తే అందుతుంది. బాగానే ఉంది, క్వాలిటీ బాగుంది. దీంట్లో అయితే ఫెయిల్ లేదు. ఫెయిల్ అయితే మంచి నిర్ణయం, పర్లేదు. ఇది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా అట్నే ఉంటే మేలు. మళ్ళీ నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం కూడా కంటిన్యూ చేస్తే బాగుంటది. చేయలేదు కదా, బ్లాక్ చేసినారు. ట్రస్ట్ అన్నారు, మళ్ళీ అది ఎంతవరకు అయితే మాకు తెలియదు. ట్రస్ట్ వాళ్ళు తీసుకుంటారు అన్నారు. చాలా మేలు కాబట్టి చాలా మేలు, 100% మేలు. ఇబ్బంది లేదు. అది కొంచెం హోటల్ వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది సరే, అది మామూలు సహజం. అది లేబర్ తినాలంటే కష్టమే కదా. ఆడవాళ్ళు, ఈ వర్కర్లు, తర్వాత బయట గడాకర్ పనిచేసే వాళ్ళు, కూలీలు, వాళ్ళకి బాగానే ఉంది. టయానికి వస్తారు, తింటారు, మళ్ళీ 3:30 కల్లా వెళ్ళిపోతారు. మళ్ళీ పనికి పోతారు. 10 రూపాయలు తింటారు, ఫుల్ చేసుకుని వెళ్ళిపోతారు. క్యారేజ్ తెచ్చుకునేది లేదు. హాస్పిటల్ కాడ కూడా బాగుంది. ఆడ ఇంకా ఇంపార్టెంట్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర పెట్టడం చాలా మేలైందా. ఎందుకంటే క్యారేజ్ తేవాలన్నా కష్టం ఉంటది. వాళ్ళకు కూడా బాగానే పెట్టినారు, ఇబ్బంది లేదు. బాగానే ఉంది, ఇంతవరకు అయితే ఫెయిల్ లేదు. ముందు ముందు కూడా ఉంటే మేలు, కంటిన్యూగా. పర్లేదు సార్, బాగానే ఉంది, ఇబ్బంది లేదు. అన్నము, సాంబారు, పచ్చడి, పెరుగు, మామిడికాయ, కర్రీ. కడుపు నిండుతుందా? సరిపోతుంది. మంచి భోజనం, నాణ్యత బాగానే ఉంది. 5 రూపాయల భోజనం ఎట్లా అనిపిస్తుంది? బాగుంది సార్. బాగుందా? అంటే మంచి ఐటమ్స్ అన్ని పెడుతున్నారు, మళ్ళీ లిమిటెడ్ గానే పెడుతున్నారు? బాగానే పెడుతున్నారు సార్. బాగుంది సార్. అదే 5 రూపాయలకి ఇంత భోజనం పెట్టడం మేలే అంటారా? మేలే సార్, మేలే సార్. అన్న క్యాంటీన్ మంచిది అంటారా? మంచిది సార్. ఓకే, థ్యాంక్ యూ. రూపాయల భోజనం ఎట్టుంది కాక? బాగుందా? మంచి ఐటమ్స్ అన్ని పెడుతున్నారా? కడుపు నిండుతుందా? ఏమేమి పెడుతున్నారు? అన్నం, చారు, చట్నీ, పెరుగు, కూరగాయలు. మంచి భోజనం అంటారా? 50 రూపాయలు పెట్టిన పెట్టారు నేను పోతాను. 50 రూపాయలు పెట్టిన పెట్టారు నేను పోతాను. 5 రూపాయలతో మంచి భోజనం అందిస్తుంది ప్రభుత్వం అయితే. అన్న క్యాంటీన్ మంచిది అంటున్నారు జనాలు అయితే. మీకు ఎట్లుందన్న 5 రూపాయల భోజనం? మంచిగా ఉందా? చాలా టేస్ట్గా ఉందా? టేస్ట్
5 రూపాయలు బాగుందా? మంచిగా ఉంది. బాగుంది సార్. ఆకలి 5 రూపాయలు. ఆకలి సరిపోతుంది 5 రూపాయలు చాలు. అన్న క్యాంటీన్ పెట్టినప్పుడు నుంచి చూసిన ఎప్పుడప్పుడు తిన్నాను వెయిటింగ్. ఫైనల్లీ ద డే ఈజ్ హ్యాపెన్. కర్రీ ఇచ్చారు, సాంబార్ కూడా ఇచ్చారు. క్వాలిటీ చాలా బాగుంది భయ్. 5 రూపాయలకేనా అని బాగా నచ్చింది భయ్. క్వాలిటీలో అయితే ఏమాత్రం తక్కువ లేదు. 10 రూపాయలు. నెక్స్ట్ టైం ఇంకో 10 రూపాయలు తీసుకుని బిర్యానీ పెడితే బెటర్ ఏమో. ఏదైనా పని చేసుకుని ఎక్కడికి వెళ్ళలేదు ఊరి నుంచి వచ్చినా కానీ బెడ్ హోటల్కి వెళ్ళి 50, 60 వేలు, 100 పెట్టకుండా ఇట్లా 5 రూపాయలతో కడుపు నింపుకోవచ్చు. బాగుంది. అన్న అయితే అన్న క్యాంటీన్ సూపర్వైజర్ అన్నమాట. అన్న చెప్పండి అన్నారు, జనాలు బాగానే వస్తున్నారు ఇక్కడికి? డైలీ మనకు 1400 మంది వస్తారు బ్రదర్. డైలీ 1400 మంది. మార్నింగ్ వచ్చేసి మనకు బ్రేక్ఫాస్ట్ కు 500 మెంబర్స్ వస్తారు, లంచ్ కు వచ్చేసి 700 మెంబర్స్, డిన్నర్ కు 200 మెంబర్స్ వస్తారు. డైలీ పేదవాళ్లకు ఇది మంచి పథకం కింద చంద్రబాబు నాయుడు గారు పెట్టడం మనకు చాలా చెప్పుకోవచ్చు, సంతోషం కూడా కావచ్చు. ఎంతో మంది పల్లెటూరు జనాలు అయితేమి, మన స్టూడెంట్స్ అయితేనేమి, ఆటో వాళ్ళు అయితేమి, కూలి పనికి వెళ్ళే వాళ్ళు అయితేనేమి, మన మున్సిపాలిటీ వాళ్ళు అయితేనేమి మంచిగా 5 రూపాయలకే ఫుల్ మీల్స్ వచ్చి తినిపోవడం, వాళ్ళ కడుపు నిండా తినిపోవడం చాలా ఆనందంగా భావిస్తారు. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కావాలని మనం మళ్ళీ ఆయన గెలిపించుకోవాలని మనం కోరుకుంటున్నాం. రోజు 1000 మంది అంటే బాగానే ఫుడ్ అంతా సరిపోతుంది అందరికి జనాలకి. మన టైం టు టైం ఉంటుంది బ్రదర్, టైం కి వస్తారు. మార్నింగ్ ఎన్ని గంటలకు పెడతారన్న? మనము 7 to 10 వరకు చెప్తాం. మార్నింగ్ 7 to 10, ఆఫ్టర్నూన్ 12 to 3 వరకు చెప్తాం. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకు. రాత్రి కూడా ఉంటుంది? నైట్ 7 to 9 వరకు ఉంటుంది. రాత్రి 7 నుంచి మళ్ళీ 9 గంటల వరకు ఉంటుంది. ఓకే, జనాలు ఆ టైంలోనే వస్తారు. మిగులుతుందన్నా సరిపోతుంది? ఫుడ్ సరిపోదు మనకు, ఇంకా జనాలు వస్తూనే ఉంటారు. ఇది బస్ స్టాండ్ ఏరియా కాబట్టి ప్రతి ఒక్కరు రావడం, బస్కి వెళ్ళి వేరే ఊర్లోకి వెళ్ళే వాళ్ళు అయితేనేమి, నంద్యాల జిల్లా కావడం వల్ల పల్లెటూరు జనాలు ఎక్కువ వస్తారు. మనకు బాగానే పోతుంది, మిగలడం అయితే ఏమి ఉండదు. ఫుడ్ వేస్ట్ అయితే ఏం లేదు. ఫుడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. క్వాలిటీ బాగుంది, తిన్నాం మేము కూడా, బాగా నచ్చింది. ప్రతి ఒక్కరు చాలా బాగుందని చెప్తా ఉంటారు. చూడండి మీరే, జనాలకు మనకు టైంలో ఎంతమంది ఉన్నారో చూసి. ఫుడ్ కోసం మనం 5 రూపాయలకు ఏమొస్తుంది ఈ కాలంలో అని మంచి భోజనం పెట్టిస్తున్నారు. మీరు దీన్ని ఇలాగే బాగా నీట్ గా మెయింటైన్ చేయాలని కోరుకుంటున్నాం. కంటిన్యూ చేయాల్సింది మంచిగా. ఓకే, థ్యాంక్ యూ. ఇంతమంది రివ్యూ చూసుకున్నాం కదా, మనం కూడా ఒకసారి ఫుడ్ టేస్ట్ చేసి చెప్తే అది హానెస్ట్ రివ్యూ అవుతుందని అందుకు మనం ఫోన్ చేసినాం. 5 రూపాయలు అయితే కడుపు ఉంటుంది బెస్ట్ ఇది అయితే. థ్యాంక్ యూ బాయ్స్.